మన తాళచెరువు గ్రామంలో సచివాలయం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయం, ఒక హెల్త్ సెంటర్, రైతు భరోసా ఇలాగా మనకి గ్రామంలో అవసరమైన ప్రతిదీ కూడా మన గ్రామంలో నిర్మించుకోవడం జరిగింది. ఒక సచివాలయం అంటే ఎక్కడో రాజధానిలో ఉంటది, కానీ ఈ రోజున మన గ్రామంలోనే మన మధ్యలోనే నిర్మించుకోవటం, మనకు అవసరమైన ప్రతిదీ కూడా ఒక రేషన్ కార్డు గాని, ఒక పెన్షన్ గాని, పొలం ఆన్లైన్ చెప్పుకోవాలన్నా కూడా, ఇవన్నీ కూడా ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా మన గ్రామంలోనే ఇవ్వబడతాయి. మరి గతంలో అయితే మనం మండల ఆఫీస్ కు, కలెక్టర్ ఆఫీస్ కు, మరి కలెక్టర్ ఆఫీస్ గుంటూరులో ఉండేది. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలంటే మనం అందరం ఎంత ఇబ్బంది పడేవాళ్ళం మీ అందరికి తెలిసిందే. కానీ ఈ రోజున ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఇంటికే వాలంటరీ వచ్చి మన ఇంట్లో ఏం అవసరమో అవన్నీ రాసుకొని మనకు కావాల్సినవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవైనా సరే మనకి మన సచివాలయంలోనే వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ కానీ, ఇంజనీర్ అసిస్టెంట్ కానీ ఇలా 12 మంది మన గ్రామంలోనే మరి మనకి సర్వీస్ చేయడం జరుగుతుంది. పరిపాలన అనేది ఎంత దగ్గరగా వచ్చిందో మీ అందరూ ఆలోచించాలి. జిల్లాలు ఎడగొట్టారు, మండలాన్ని తీసుకొచ్చి మన గ్రామంలోనే పెట్టడం జరిగింది. పరిపాలన అనేది ఎంత సౌలభ్యమైందో మీరందరూ కూడా ఆలోచించాలి. గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరందరూ కూడా గ్రామస్తులు ఆలోచించాలి. ఈ ఒకటే కాదు, సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు ప్రకటించి మరి అన్ని కూడా మధ్యలో దళారులు ఎవరు లేకుండా, రూపాయి లంచం ఎవరికి ఇవ్వకుండా నేరుగా మీ అకౌంట్లోకే డబ్బులు రావడం జరుగుతుంది. దాన్ని మీరందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈ గ్రామానికి సుమారు ఇప్పటికి సంక్షేమం ద్వారా 16 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా దీంట్లో కనీసం 4వ వంతు కూడా ఈ గ్రామానికి రాలేదు. మరి ఇప్పుడు ఎట్లా సాధ్యపడింది ఒకసారి ఆలోచన చేయండి. మరి అట్లాగే డెవలప్మెంట్లు కూడా గత ప్రభుత్వాల్లో మీ అందరూ తెలుసు. ఇక్కడ కన్నా లక్ష్మణరావు 20 సంవత్సరాలు ఉన్నారు, మినిస్టర్ గారు కూడా ఉన్నాడు. కృష్ణానది మీద బ్రిడ్జి వేయటం కుదరలేదు, ఆయనకి రోడ్లు వేయటం కుదరలేదు, లిఫ్ట్ ఇరిగేషన్లు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున మనం తీసుకురావడం జరిగింది. ఇలాగా ప్రతిదీ ఒకటి కాదు, అన్నీ కూడా ఈ ప్రభుత్వంలోనే శాంక్షన్ చేపించి ఈ ప్రభుత్వంలోనే వర్క్ చేయడం జరుగుతుంది. మీరందరూ గమనించాలి. మీ అందరికి అందుబాటులో ఉండే విధంగా మేము పని చేస్తానే ఉన్నాం. మేము పని చేసామనుకుంటేనే, మేము మీకు అందుబాటులో ఉన్నాం అనుకుంటేనే మీకు మేము అనుకూలంగా ఉన్నాం. మరి నేను ముఖ్యంగా మీ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పనులు చేస్తాననుకుంటేనే మాకు ఓటేయండి, లేకపోతే మాకు ఓటేయొద్దని కూడా ధైర్యంగా మేము చెప్తున్నాం. మరి నీళ్లు కూడా కావాలి మన ప్రాంతానికి. మరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కానీ, మరి బ్యాక్ వాటర్ ద్వారా కానీ ఈ ప్రాంతానికి 3 మండలాలకి నీళ్లు తెచ్చే ప్రతిపాదన నాది పెట్టడం జరిగింది. అది కూడా నేను తప్పనిసరిగా పులిసింతల బ్యాక్ వాటర్ నుంచి నాగిరెడ్డిపాలెం చెరువు దగ్గర నుంచి మరి మన కాలువ ద్వారా నీళ్లు తెచ్చే ఏర్పాట్లు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, మరి ఈ 3 మండలాలకి బెల్లంకొండ, కోసూరు, అచ్చంపేట మండలాలకి నీళ్లు తెచ్చే ఏర్పాటు మరి నేను అనుకున్నది బ్రిడ్జి అయిపోయింది. అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు అయిపోయింది. మరి హాస్పిటల్స్ అయిపోవచ్చినాయి. మరి కావాల్సిందిగా రైతులకి నీళ్లు తీసుకురావాల్సిన బాధ్యత నాకు ఉంది. అది ఒకటి కూడా తప్పనిసరిగా నెక్స్ట్ గవర్నమెంట్లో తప్పనిసరిగా మీ అందరికీ నీళ్లు తెచ్చే ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా మేము మేలు చేయాలని ఆలోచన ఉంది. నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే మరలా ఈ పనులన్నీ కూడా చేయడానికి నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి. మీలో ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, నేను ఒక బిడ్డగా మీకు పని చేయడానికి, ఇక్కడ సేవ చేయడానికి వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.